ఇక్కడ మనం ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనంలో మనకు కనబడుతున్న పిల్లల విషయాలు ఎర్ర సముద్రం దగ్గర దాటిన విధం, యోర్దాను దగ్గర దాటిన విధం త్వరగా మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలండి, త్వరగా వినాలి. ఏమండి, ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు ఎలా దాటారు, యోర్దాను దగ్గర ఎలా దాటారు పిల్లరా, ఈ యొక్క తేడాను పిల్లలు మనం గుర్తించాలి. అలాగే పిల్లరా ఏమండి, అదే లేఖనంలో పిల్లరా ఏమండి బండ దగ్గరికి బండ విషయం నీళ్లు పిల్లరా, ఇశ్రాయేలీయులు తాగటానికి నీళ్ళ కోసం పిల్లరా బండ దగ్గర పిల్లరా, ఒక బండ దగ్గర ఎలాగ పిల్లరా ఏమండి వ్యవహరించాడు, మరొక బండ దగ్గర ఎలా వ్యవహరించమని చేసి పిల్లలు చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచించి రెండు తేడాలు వచ్చాయి. జాగ్రత్తగా వినండి, ఏం చేశాడు చెప్పండి. రెండు తేడాలు, ఈ తేడాలని పిల్లలు మనం ఈ సమయంలో పిల్లలు ఏమండి పిల్లరా అధ్యయనం చేసి విషయాన్ని మనం పిల్లలు గ్రహించవలసిన వారైనా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క చిత్తమును బట్టి అబ్రహామునకు పిల్లలు అనగా వారి పితరుడైన అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానం బట్టి ఆ యొక్క పిల్లలు వాగ్దానం స్వతంత్రించుకోవడానికి పిల్లల ఆ కానాను దేశంలో ప్రవేశించడానికి వారు ఐగుప్తును విడిచిపెట్టి ప్రయాణమై పిల్లలు ఏమండి ప్రయాణం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రయాణమై పిల్లలు వస్తూ ఉన్నారో పిల్లలు వారి యొక్క ప్రయాణంలో దేవుడు పిల్లలు మొట్టమొదటి వారికి ఎదురైన పిల్లలు భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఎర్ర సముద్రం. పిల్లల అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు మోషేకు నడిపించడం రాదు, అందుకే ఎర్ర సముద్రం, ఈ ఎర్ర సముద్రంలో మళ్ళీ వాడేద్దాం అనుకుంటున్నాడా, ఇటు ఎలాగే నువ్వు తీసుకొచ్చాడు, ఎలా అంతా సముద్రమే కదా, ఈ సముద్రంలో ఎలా దాటుదామని చేసేలా తీసుకొచ్చాడు, వేరే మార్గం వెళ్ళాలి, మోషేకి నాయకత్వం సరిగా నడిపిస్తాం రాదు అని చేశాడు. ఈ లోపల దేవుడు ఇలా ఆలోచించే ఫరో కూడా అదే అనుకున్నాడు. ఎందరో వారికి సరైన ఆలోచన లేదు, ఏ మార్గం ఉండాలో వారికి తెలియదు, అందుకే తీసుకొచ్చింది ఆ తెగరోళ్ళని చేసి దేవుడు ఇలా ఎనక ఫరో సైన్యాన్ని ఫరో తన సైన్యాన్ని పంపించాడు. దేవుడు ఇట్లా ఆలోచన చేసి చూడండి, ఇక్కడ ఉన్న పిల్లల పరిస్థితులు చూడండి ఎంత భయంకరంగా మారిపోయాయో చూడండి. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి పిల్లరా ఏమండి, వారు దేవుడి చిత్తాన్ని ప్రయాణమై పిల్లలు వస్తున్న సమయంలో ఎర్ర సముద్రం పిల్లలు ఎదురయ్యి ఆవిడ పిల్లరా ఏమిటి ప్రజలందరూ సరుకుంటున్నారు. అప్పుడు అన్నాడు పిల్లల ప్రజలతో చెప్పాడు, మీరంతా ఊరుకుండండి, నేడు దేవుడు కలిగించే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి అన్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామండి, చప్పట్లు కూడా దేవుడికి స్తుతిద్దామండి. దేవుడు ఇలా ఆలోచన చేయండి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మోషే పిల్లల ఎవరి వారికి నాయకుడు ఏంటి, దేవుడు చెప్పినట్టుగా నడిపిస్తున్నాడు, ఆ దేవుడు చెప్పినట్టుగా నడిపిస్తున్నాడు అన్న సంగతిని పిల్లరా ఇశ్రాయేలీయులు కూడా అసలు మనసుకు తెచ్చుకోవటం లేదు. అక్కడ ఫరోకి తెలియదు, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు మనుషుడు కాదు, ఎవరు చెప్పండి, సర్వలోకనాథుడు పిల్లరా దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనే పిల్లలు వారికి ఆధారమైన వారు నడిపిస్తున్నాడు కనుక నడిపించుతున్న వాడు సామాన్యుడు కాదు. కనుక పిల్లలు ఆ విషయాలకు వారికి తెలియదు. ఇశ్రాయేలీయులు సనుక్కోవటం ప్రారంభించారు. ఏం చేశారండి, సనుక్కోవటం ప్రారంభించారు. మోషేకి తెలిసి మీరు ఊరుకున్నట్టు ఎందుకు అంటారు, మనం నడిపించేదెవరు వినాలి. అందరూ కూడా త్వరగా పిల్లలని వినాలి, త్వరగా మనం పిల్లలు ముగించుకోవాలండి. మీరు సహకరించాలి. అందరు నా వైపు చూడండి, ఎవరు కూడా తల కింద పెట్టద్దు, అందరు నా వైపు చూసే వాక్యం వినాలండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా ఏమండి, ఇక్కడ రాయబడినట్టుగా దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మోషే పిల్లరా వారందరితో చెప్పాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు చూద్దాం ఉండండి అని చేశాడు. పిల్లలు వారందరినీ పిల్లలు నిమ్మలపరిచి అడిగాడు, ప్రభువా ఏంటి అని చేశాడు. ఎర్ర సముద్రం వచ్చి మరి ఏం చేయమంటావని చేశాడు. ఆఖరి సాగిపోవని ఇశ్రాయేలుతో చెప్పన్నాడు అని చేశాడు. నీకు ఎదురేమన్న కారణం కర్ర తీసుకెళ్ళి పిల్లలని కర్రతో పిల్లల్ని ఎర్ర సముద్రాన్ని కొట్టమన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి అంతే పిల్లరా దేవుడు ఎప్పుడైతే చెప్పాడు ఆ పదంతో పోయి ఏం చేశాడు చెప్పండి, ఎర్ర సముద్రానికి వచ్చాడు. పాయలుగా చిలిగిపోయింది, 6 నెలలు ఏర్పడిందండి. అందులో పిల్లల ఈ పక్క పిల్లలు గోడ, ఈ ప్రక్క గోడ, ఇరు ప్రక్క గోడ ఏర్పడింది. దేవుడు గోడగా ఏకరాశిగా ఈ జనాలు నిలబడిపోయాయి. దాని మధ్యలో పిల్లల 6 నెలలు ఏర్పడింది. అందులో పిల్లల సుమారు దేవుని బిడ్డల ఆలోచన చేయండి పిల్లల 35 లక్షల మంది పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి పిల్లలండి, ఆయా పిల్లల సమస్తం పిల్లలు వారు దాటి అవతలకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎంత ఆశ్చర్యకరమైన కార్యం, ఎంత అద్భుతమైన కార్యం దేవుడు పిల్లలు అక్కడ చేశాడు. ఎప్పుడు కూడా మన జీవితాల్లో పిల్లరా మరచిపోకూడదు. ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసినట్టయితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినట్టయితే నీకు ఎర్ర సముద్రమే కాదు మరి ఏది ఎదురొచ్చినా ఏది అడ్డొచ్చినా కానీ దాన్ని ఆయన పాయలుగా చీల్చే దేవుడే నా దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ ముందు ఏది కూడా నిలవదు. అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి.
అందుకే దేవుడు పిల్లల మోషేతో యెహోషువతో చెప్పాడు, మీ దినములను మీట యెహోవాను నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములను మీట యెహోవాను నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానం చేసినావు. ఎర్ర సముద్రం వారి ముందు నిలవలేదండి. అయితే ఇక్కడ పిల్లారా మన అంశం ఏంటంటే, ఎర్ర సముద్రాన్ని వారు ఎలా పాయలుగా చీల్చారు చెప్పండి? ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలుగా చీల్చారు చెప్పండి? కర్ర పెట్టి, మోషే చేతుల్లో ఉన్న కర్ర పెట్టి దేవుడు బిడ్డలు ఆలోచించి నీటిని కొట్టినప్పుడు అది పాయలుగా ఏమైతే చెప్పండి చిక్కిపోయి అలా ఉంచాయి. అయితే మీరు పిల్లలు యెహోషువ కాలంలో 40 సంవత్సరాల తర్వాత యెహోషువ కాలంలో యొర్దాను దాటారు. ఆ తీరు వేరుగా ఉంది. యొర్దాను దాటేటప్పుడు దేవుడు చెప్పాడు, నిబంధన మందసాన్ని పిల్లలు మోసే యాజకులు ముందుగా వారు నడవాలి. వారు నడిచి ముందుగా వెళ్ళినప్పుడు వారి అధికారులు పిల్లలు ఏమిటి దేవుడు బిడ్డలను ఆలోచించండి. యొర్దాను నదిని తాకినప్పుడు ఎప్పుడైతే కాళ్ళు పిల్లరా యొర్దాను నదిని ఆ నీటిని తాకాయో వెంటనే పిల్లరా యొర్దాను పిల్లరా వెనకకు ప్రయాణించడం ప్రారంభించి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన పిల్లల విషయం చూడండి. వీళ్ళు పిల్లలు ఏమిటి వెళ్ళడానికి, పిల్లలు నడవడానికి, పిల్లల నదులేంటి, సముద్రాలేంటి, కొండలేంటి, గుట్టలేంటి, వాటి అదే పిల్లలు ఏమైపోయి చెప్పండి తప్పుకున్నాయే తప్ప ఏది కూడా నిలవలేదండి. ఇక్కడ చూడండి. అయితే పిల్లలు ఇక్కడ విషయం ఏంటంటే, ఎర్ర సముద్రం దాటడానికి ఏం అవసరం అయింది చెప్పండి? కర్రతో కొట్టారు. కానీ యొర్దాను దాటేటప్పుడు పిల్లలు కాలు తగిలితే చాలు పిల్లలు ఏమైపోయింది చెప్పండి? వినాలి. కాలు తగిలితే చాలు పిల్లరా పిల్లలు యొర్దాను నది పాయలుగా, యొర్దాను నది పిల్లరా వారు పాయలుగా చీలిపోయి పిల్లలు దేవుని వీళ్ళని ఆలోచించి వెనక్కు ప్రవహించటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పిల్లలు దేవుని ప్రజలకు పిల్లరా వారి ప్రయాణానికి వారు ముందుకు సాగడానికి ఈ సృష్టి అంతా కూడా వారికి సహాయం చేస్తుంది, వారికి పిల్లల పరిచయం చేస్తుందనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ విషయాన్ని పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే పిల్లల ఎర్ర సముద్రాన్ని పిల్లల పాయలుగా చేర్చడానికి మోషే ఉపయోగించింది అని చెప్పండి కర్ర. కానీ పిల్లల ఏమంటే యొర్దాన్ని పాయలుగా చేర్చడానికి పిల్లల యెహోషువ ఉపయోగించింది కర్ర కాదండి. పిల్లల ఆ యొక్క పాదాలు దేవుడి బిడ్డ అంటే కర్రలో ఉన్న శక్తి ఇప్పుడు ఎందులోకి రావాలి? మనుషుల్లోకి రావాలి. ఎందులో రావాలండి? కర్రలో ఉన్న శక్తి మనుషుల్లోకి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక అద్భుతాన్ని కూడా పిల్లలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. వీరు పిల్లరా ఇశ్రాయేలీయులు మోషే కాలంలో పిల్లల దాహం వేసింది, వారు తాగడానికి నీళ్లు లేవు. ఆ సమయంలో అందరూ సరుకుంటున్నారు. ఇప్పుడు దేవుడి బిడ్డలారా ఆలోచన వినండి. దేవుడు పిల్లరా వారితో పిల్లరా వారు సరుకుంటూ పిల్లలు మోషే దగ్గరికి వెళ్ళి మాకు దాహానికి నీళ్లు కావాలి, నీళ్ళేయి అని చేసంటే వాడు దేవుడిని అడిగాడు, ప్రభువా ఏం చేయమంటారు? ఇదిగో బండ ఎదుర్కొంటా. బండ దగ్గరికి వెళ్ళి బండను చూపించాడు. ఆ బండని నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టన్నాడు. ఆవిడ వెళ్ళి పిల్లలు మోషే ఏం చేశాడు చెప్పండి? బండను కొట్టాడు. బండను కొట్టగానే ఆ బండలో బండ చీలుకుపోయి బండలో నుండి పిల్లలు ఏమంటే నీళ్లు ప్రవహించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందరూ దేవుడికి స్తోత్రం చెప్తాం. చప్పట్లు కూడా దేవుడికి స్తుతించామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది చెప్పండి? ఏమైంది చెప్పండి? ఏమని బండలో నుండి నీళ్ళు ఎలా వచ్చాయి? కర్రతో కొట్టినప్పుడు బండ చీలింది, బండలో నుండి నీళ్ళు వచ్చాయి. పిల్లల లక్షల కొద్ది ఆ ప్రజలు పిల్లల దాహం తీర్చుకోవడానికి నీళ్ళు వచ్చాయి. ఎప్పుడు కూడా నీవు నేను మర్చిపోకూడదండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అయితే అదే మోషే కాలంలో దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరొక చోట పిల్లరా అలాగే దాహం వేసిన 40 సంవత్సరాలు తిరిగారు అరణ్యంలో దేవుని బిడ్డలారా ఆలోచించి. కాబట్టి మరొక చోట పిల్లరా అలాగే దాహం పిల్లలు వేసిన వల్ల ఇలాగే సనుకోవటమే వీళ్ళకి వద్దు.
ఏంటండి? సనుక్కోవటమే వీళ్ళకు వంతు. ఈ సనుక్కోవటం వల్ల దేవుడు ఇట్లా ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం చెప్తాం. దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చే పిల్లరా ఎక్కడ ఆలోచన చేయకూడదు. మోషే కూడా విసిగిపోయాడు. కష్టమాట ఇదేనేంట్రా, ఎంతకాలం మార్పు చెబుతారా, ఎంతకాలం సెలవుతారా, ఎంతకాలం రా ఈ పరిస్థితి, మీలో మార్పు రావాలరా అని చేసి మోషే కూడా పాపం వచ్చి ఏం చేశాడు? దేవుడిని అడిగారు, ప్రభు ఏం చేయమంటాడంటే దేవుడు అన్నాడు, నీకు నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. ఏమన్నాడండి? బండతో మాట్లాడమన్నాడు. ఏమన్నాడండి? అమ్మా జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. బండతో మాట్లాడమనంటే ఈ కోపంలో, ఇశ్రాయేలు కోపంలో ఏం చేశాడు? బండతో మాట్లాడాల్సింది పోయి బండను కొట్టాడు. కొట్టేవాడు పిల్లరేమని మామూలు కొట్టాడా? ద్రోహులారా అని చేసి ఇశ్రాయేలు పిల్లరేమని దూషించి మరి పిల్లరా బండను కొట్టాడు. దేవుడికి స్తోత్రంగా. అది దేవుడి దృష్టికి పిల్లరేమని వ్యతిరేకమైపోయింది. వినాలి, అందరూ వినండి. ఏంటండి? అది దేవుడి దృష్టికి ఏమైపోయింది చెప్పండి? వ్యతిరేకమైపోయింది. దేవుడి దృష్టికి పిల్లలు అది ఏమాత్రం కూడా పిల్లలు అనుకూలంగా వెంటనే దేవుడు అన్నాడు, మోషే జనులు ఎదుర్కొంటా నన్ను మహింపరచలేదు కాబట్టి నీవు ఆ కానాను దేశంలోకి ప్రవేశించమన్నాడు. ఒక మాట ద్రోహులాడని ఒక మాటకి పిల్లలు మాట్లాడమంటే బండని చేశాడు కొట్టినాడు. ఇక్కడ చూడండి, అక్కడ బండను ఏమన్నాడు? కొట్టమన్నాడు. ఇక్కడ బండను ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. అంటే కొట్టడానికి ఉపయోగించిన కర్రను చూశారు. దాంట్లో ఉన్న శక్తి ఇప్పుడు దేంట్లోకి రావాలి? నోటిలోకి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన. ఎర్ర సముద్రాన్ని కొట్టిన పిల్లలేండి, ఆ కర్రలో ఉన్న శక్తి యోగ్యాంగతలోకి వచ్చేసరికి మనుషుల్లోనికి రావాలి. ఓ పిల్ల బండ దగ్గర పిల్లలేమిటి? బండను పిల్లలు కొట్టడానికి ఉపయోగించిన కర్రలో ఉన్న శక్తి పిల్లలు ఇప్పుడు ఎందులోకి రావాలి చెప్పండి? నోటిలోనికి పిల్లలేమండి రావాలి. నోరు పిల్లలండి అంటే మనిషి సకల వినముగా ఏమవ్వాలి చెప్పండి? శక్తివంతుడు కావాలన్నదే దేవుని యొక్క మహాపిల్లల సంకల్పమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మనం పిల్లల దేవుని పిల్లల ఆలోచన చేయండి. పిల్లరా ఎవరి తెంగరోడు తిరణాలకి వెళ్ళినట్టుగా పిల్లలకి గుడికి రావడం వెళ్ళడం చందా లేదు, పిల్లలు మాట్లాడటం చెప్పండి. దేవుడు కొట్టాలి తెచ్చుకోవడం దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఇదే కాదు దీని గురించి దేవుడు మనం వెళ్ళటం లేదు. ఇక్కడికి దేవుడు మనం పిలిచింది ఎందుకంటే మనము శక్తివంతులు కావాలని. అందుకే 12 మందిని ఏర్పాటు చేసుకుని యేసు ప్రభువు వారికి శక్తినిచ్చి వారి ద్వారా అద్భుతాలు చేయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. 12 మందికే కాదు, 400 మందికి కూడా అలాగే పిల్లలేమండి 400 మంది పైగా శిష్యులు వారికి కూడా అలాగే శక్తినిచ్చి వారు నడిపించాడు. అయితే వినాలి, జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. చూడ అంటే ప్రభు యొక్క సంకల్పం ఏంటి? ప్రతి వారు కూడా ఎలా ఉండాలి చెప్పండి? శక్తిమంతులు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బలహీనులైన కూడా ఏదేదో తోటలో కోల్పోయిన శక్తి మరలా తిరిగి పిల్లలు వాళ్ళు చెప్పండి మనుషుల్లోనికి రావాలని ఆయన నరరూపదారుడిగా ఈ లోకానికి వచ్చి కలవరిశిలలో తన ప్రాణము దానం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా కర్రలో ఉన్న శక్తి ఎందులోకి రావాలి చెప్పండి? మనుషుల్లోకి రావాలి. కర్రలో ఉన్న శక్తి పిల్లరా బండలు వచ్చిన పిల్లల కర్రలో ఉన్న శక్తి ఇప్పుడు ఎందులోకి రావాలి? నోటుల్లోనికి రావాలి. దేవుడు పిల్లలు అందరూ దేవుడికి స్తోత్రంగా. నీకు పిల్లల వాక్శక్తి ఉండాలి. నీవు పిల్లలేమని ఆశీర్వదించబడిన పిల్లలేమని స్థితిలో ఉండాలి. నీ దేహం పిల్లలు పూర్తిగా ఆశీర్వదించబడాలి. నీ నోరు ఆశీర్వదించబడాలి. దేవుని సగల దేవుని పిల్లల ఆలోచన జాగ్రత్తగా వినండి. ఆ ఎదుగుదల లేకుండా ఎప్పుడు కూడా పిల్లలను సాగుకుంటూ గొరుకుంటూ దేవుని సగల సమాధానం లేకుండా ఉంటే పిల్లరా చాలా శోధన పాలైపోతావు. దానికి పిల్లల లేఖలో ఉన్న మాటలు పిల్లరా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్తామండి. దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు పిల్లరా ఏమండి ఒక చోట పిల్లరా సనుక్కోవడం ప్రారంభించారు. ఏం చేశారండి? సనుక్కోవడం ప్రారంభించారు. ఆ సనువుడు దేవుడికి చాలా పిల్లల కోపం తెప్పించింది. ఏం చేసిందండి? దేవుడికి ఏం చేసి చెప్పండి? కోపం తెప్పించి. ఎప్పుడైతే కోపం తెప్పించిందో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యకి ఏమండి పిల్లరా వారి మధ్యకు దేవుడు పిల్లరా పాపకరమైన పాములు పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్పండి. చూడండి, అది చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. ఎదోము దేశమును చుట్టి
అందుకు యెహోవా ప్రజలలోనికి తమపకరమైన సర్పములు పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయి, కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తినివి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయన వేడుకోమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా ఈ తాపకర సర్పము వంటి ప్రతిమను చేయించి ఆ సర్పం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషే సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. వీరు ఎదోము ప్రాంతానికి వచ్చారు. వినండి, వీరు ప్రయాణం ఎక్కడికి వచ్చారండి? అందరు నా వైపు చూసి వినండి. ఎదోము ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎదోములో నుండి ప్రయాణం చేద్దాం అని చేసి ఎదోము రాజుని అడిగారు. ఎదోము రాజా, మేము నీ ఆహారం తీసుకో, నీ నీళ్లు తాగం, నీ యొక్క ఏది కూడా ముట్టుకోం, రాజమార్గము గుండానే వెళ్ళిపోతాం, అనుమతి ఇమ్మని చేసి అంటే దానికి రాజు అస్సలు మీరు మా భూభాగం అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం కలుగుగా. మా అందరూ నా వైపు విన్న వాక్యం వినాలండి, నా వైపు చూడండి. అస్సలు పిల్లలు మీరేమాత్రం కూడా మా భూభాగంలో అడుగు పెట్టడానికి వీలు లేదని చేసి పంపించాడు. వర్తమానం పంపించాడు. దానికి పిల్లల మోషే కాదనకుండా ఏం చేశాడంటే, పిల్లల ఈ చుట్టూ తిరిగి ఔటర్ రింగ్ రోడ్ పిల్లలేమండి, ఈ దేశాన్ని చుట్టూ తిరిగి మీరు పిల్లలేమండి ప్రయాణం చేయాలని చేసి దైవ చిత్తం బట్టి నిర్ణయించుకున్నారు. అలాగ చుట్టూ తిరిగి ప్రయాణం చేయడానికి వారు పిల్లల నిశ్చయించుకుని ప్రయాణం అవుతుంటే ఈ ప్రయాణ ఆయాసం చేత పడలిక చేత ఇశ్రాయేలీయులు సనుక్కోవటం ప్రారంభించారు. అందరూ దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయించారు పిల్లలేమండి. ఇంకా ఆయా ప్రజల పిల్లల ఏమంటే అమాలేకులు వచ్చినప్పుడు వారి పిల్లలు హతమార్చేశారు. ఈ ఎదురును కూడా ఏం చేయాలి? చంపేయాలి. ఇది వీళ్ళ సంకల్పం. ఎవరి సంకల్పం? ఇశ్రాయేలీయుల సంకల్పం. ఏం చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళంటే ప్రజలు ఎంత మంది ఉంటారా, కానీ ఆయన సంకల్పం ఏంటి? ఆ దొరికారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సంకల్పం ఏంటి? మనలోకి ఆయన చెప్పినట్టు ఇది చేయడానికి పిల్లల మనసు నిలపాలి. వీళ్ళ ఆలోచన ప్రకారం సాగిపోవాలనే ఆలోచన ఎవరుకున్నా దేవుడే మాత్రం కూడా ఒప్పుకోడు. ఏమన్నా నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటున్న దేనికి? ఏమి నేర్చుకుంటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా నువ్వు చెప్పినట్టే జరిగిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థ అయిపోవాలి. నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోవాలి. లేకపోతే దేవుడు వీళ్ళ ఆలోచన చేసి చాలా మంది పిల్లరా ఈ మేలు జరగడం ఇంకో సంఘాలకు వెళ్తే మేలు జరుగుతుందేమో, లేక ఇంకొక చేత ప్రార్థన చేసుకుంటే ఇలాంటిగా నీకు పిల్లలు దేవుడు ఎక్కడికి చేర్చబడ్డావు అక్కడే వాడు ప్రార్థన చేయి. దేవుడు నీకు దేవుడు వీళ్ళ ఆలోచించాడు. ఏది అనుగ్రహించాలో అది నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఏది ఇచ్చాడు దాంతో నువ్వు సమాధానంగా ఉండాలి. సనుక్కోకూడదు. దేవుడికి స్తోత్రం కాదు. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్పండి. నీకు ఏ జీవితాన్ని ఇచ్చాడు, ఏ భర్తని ఇచ్చాడు, ఏ భార్యని ఇచ్చాడు, ఏ పిల్లల్ని ఇచ్చాడు, ఏ ఒక వ్యాపారం ఇచ్చాడు, ఏ ఒక బంధువులు ఇచ్చాడు, ఏ ఒక పరిస్థితులు ఇచ్చాడు, దేంట్లోనైనా సరే ఇది దేవుడు నాకు ఇచ్చాడు సమాధానంగా ఉండాలి. కానీ ఇలా కాదు నాకు ఇలా జరగాలి అని చేసి నువ్వు సరుక్కుంటూ గొరుక్కుంటూ ఉంటే దేవుడు వీళ్ళ దేవుడు అస్సలు సహించడం. ఈ యాత్రా జీవితంలో పిల్ల దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. దేవుడి చిత్తం ఏదో అదే జరిగించడానికి పిల్ల ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఎంత ఇరుకైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే ఆయన నడవమన్న మార్గంలోనే నీవు నేను నడవడానికి మనసు నిలపాలి తప్ప అది అలాగా ఎలా జరగాలి ఎలాగా జరగాలని చేసి పిల్లల ఎప్పుడు పిల్లల మనం తలంచకూడదు. ఆయన చెప్పిన మార్గంలోనే మనం ఏం చేయాలి చెప్పండి? నడవాలి. ఎదోమును పిల్లల విడిచి ఔటర్ రింగ్ రోడ్ పిల్లలను ఎదోము దేశం బయట నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎదోము దేశం నుండి ప్రయాణం చేస్తే పిల్లరా వీళ్ళు దాదాపుగా ఎవరి ఓ వారమో 10 రోజుల్లో పిల్లలు అప్పటికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎలా తిరుగు ప్రయాణం చేయాలంటే దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. సుమారు లేదంటే 3-4 నెలలు పడుతుందండి. ఈ 3-4 నెలలు పడ్డం మంచిదా, వారం రోజుల్లో దాటేయడం మంచిదా? ఎవరి వీళ్ళు ఉన్న బలం బట్టి 6 లక్షల మందికి ఆ బలం బట్టి ఏదో వీళ్ళు పిల్లలను హతమార్చి చేయొచ్చు. దేవుడు హతమార్చి వెళ్ళిపోవచ్చాడు, తొక్కుకుంటా పోవచ్చు. దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. ఈ అవకాశం ఉంది. కానీ ఏదో వీళ్ళంటే ఎవరో కాదండి. ఏమంటే అబ్రహాము సంతానం తాలూకే ఏదో వీళ్ళంటే
దేవుని మీద కనుక పిల్లలు ఆలోచన చేయండి. వారికి ఆ దేశాన్ని నేను ఇచ్చాను, దాన్ని మీకు ఇవ్వను అన్నాడు. వారికి ఏది ఇచ్చి వారికి మా శ్వాసంలో మీరు వెళ్ళొద్దని చెప్పాడు. దేవుని మీద కనుక ఎవరికి ఏది ఇచ్చాడు వారికి ఇచ్చేసాడు. మళ్ళా దాన్ని పిల్లలకి తీసుకోండి ఆయన. అయితే దేవుని బిడ్డలారా, మీకు ఏదైతే మీ బిడ్డలకు వాగ్దానం చేశానో నేను మీకు ఇస్తాను, దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఎలా. కానీ అడ్డు వచ్చారు కదా అని దొక్కేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఏం చేయండి, దేవుడు ఒప్పుకోడు. మధ్యలో పిల్లలు ఆత్మహత్య చేసి వెళ్ళిపోకుండా ఇలా తిరిగి తీసుకొస్తున్నా ఏంటంటే చేసి పుండు పుట్టింది. ఓ పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి, ఒకరినొకరు పిల్లరా పురుగొలుపుకొని తిట్టుకోవడం ప్రారంభించారు. అంటే ఎంతకాలం ఉన్నాయిక మార్పు రాదా, ఎంతకాలం ఉన్నా సనుక్కోవడం పోదా, ఎంతకాలం ఉన్నా గొలుపుకోవడం పోదా. దేవుడు ఎవరిని ఇచ్చాడు వాటితో ఏం చేయాలి చెప్పండి, ఏ స్థితిని ఇచ్చాడు దాంతో ఏం చేయాలి చెప్పండి, సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయం పోరాడుట నిన్ను సదా తోడువాడు ఆయనే. ఏ అపాయం పోరాడుట నిన్ను సదా తోడువాడు ఆయనే. పక్షముండు అనుశనోని పక్షముండు రక్షకుడు అప్పుడే దాంతో ఆయన ఇచ్చిన దాంతో సమాధానంగా ఉన్నప్పుడు అప్పుడే నువ్వు శక్తిమంతుడు అవుతావు. ఏం చేస్తావు, నువ్వు శక్తిమంతుడు అవుతావు. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఎవరి నీ నోరు పిల్లలు ఆశీర్వదించబడినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. శపించకూడదండి, దీవించాలి. ఏం చేయాలండి, శపించకూడదు, దీవించాలి. నువ్వు అలాగూ పిల్లలేవండి సిద్ధపడినప్పుడు దేవుడు నీకు అన్నిటినీ పిల్లలను అనుగ్రహించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే పిల్లలు చూడండి, పిల్లరా ఎవరి ఎర్ర సముద్రం దగ్గర పిల్లరా ఎర్ర సముద్రం చేర్చడానికి వాడిన అక్కడ పిల్లలేమండి విధం వేరు. యోర్దాను దగ్గర పిల్లలు యోర్దాను ఇప్పుడు పాయలుగా చేర్చడానికి పిల్లలండి ఇక్కడ పిల్లలు జరిగిన విధము వేరు. పిల్లలు ఆలోచన చేయండి, అక్కడ వాడిన కర్రలో ఉన్న శక్తి ఇక్కడ ఎందులో రావాలి చెప్పండి, మనుషులకి రావాలి. దేవుని బిడ్డలారా అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనుషుల కంటే పిల్లలు మనం అనుకుంటే ఎందుకు చూడండి, ఏమండి యోర్దాను నది దగ్గర పిల్లలు జరిగిన ఘటన చెప్పండి. యోర్దాను నది దగ్గర ముందుగా ఎవరు వెళ్ళాలి, అందరూ చెప్పాలండి, అందరూ చెప్పాలి. ముందుగా ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, యాజకులు వెళ్ళాలా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, చెప్పండి ఎవరు వెళ్ళాలి, చెప్పండి. ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరు వెళ్ళాలి ముందుగా. సుప్రియ ముందుగా ఎవరు వెళ్ళాలి, వింటున్నారు కదా, చెప్పండి ఎవరు వెళ్ళాలి. జ్యోతి ఎవరు వెళ్ళాలి ముందుగా, ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. వినలేదా మీరు, యాజకులు. ఎవరి యాజకులైనా సరే యాజకులు కాదు, మందసం మోసే యాజకులు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం చెప్పండి. మందసం మోసే యాజకులు మాత్రమే ముందెళ్ళాలి. వాళ్ళు వెళ్ళినప్పుడు వారి అధికారులు పిల్లల తగిలినప్పుడు ఏమైంది చెప్పండి, పిల్లల యోర్దాను పాయలుగా చీలిపోతాయి. ఏమంటే కారణం ఏంటంటే మందసం అంటే ఇప్పుడు మందసం చేసుకుని మనం వద్దామా అని అంటే మన్నా ఎక్కడ దొరికింది, ఏమంటే ఆరోగ్య కళ ఎక్కడ దొరికింది, పదార్థ పలక ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఎక్కడ చేద్దాం చెప్పండి, ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. మామూలు రావాలని దొరుకుతాయి చెప్పు, ఏం దొరకవు. ఎలా ఇలా ఇక్కడ నుంచి చేద్దామా, దొరికితే చెప్పు. అక్కడ నుంచి ఇక్కడ ఎంతో కష్టపడి పిల్లలు వాహనం వెళ్తాడు వస్తాడు, పిల్లలు ఎంతో పిల్లలు కష్టపడతాం. ఎక్కడన్నా దొరికితే ఎక్కడన్నా ఉన్నాయి, ఎక్కడ లేపాయి. మరి ఇప్పుడు ఎలా మందసం పోయడం, మందసంలో పిల్లలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి చెప్పండి. మందసంలో పిల్లలు ఏమండి
10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. మందసములో వినండి, నేను చెప్పేది పిల్లరా, మందసములో దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి, మన్నా పాత్ర ఉంది, మందసములో చిగురించిన ఆహారం కర్ర ఉంది, 3 ఉన్నాయండి. ఏమండి చెప్పండి. అందుకే మందసము విలువైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మందసములో ఉన్న వాటి యొక్క ప్రకారం మందసములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఆయనతో సమాధానములకు గుర్తు. దేవునికి స్తోత్రం. మనుషులతో కాదు, ఎవరితో సమాధానం పడాలి? దేవునితో సమాధానం పడాలి. యోగుల యుగమును దాటమంటే దాటడమే. అలా ఎవరండి, నేను యుగములో నన్ను తొక్కుకుంటే ఆయన సంకల్పం కాదు. ఎదుట జీవితాలు పాడైపోవాలని మాత్రం శాపం, అది పిల్లలు దేవుని సంకల్పం కాదు. ఆయన ఉండకూడదు, నాకే ఉండాలి, అది దేవుని సంకల్పం కాదు. నీకే స్థితి ఇచ్చాడు, ఆ స్థితి లోపల నీకే పని ఇచ్చాడు, ఆ పనిలో నువ్వు సాగిపోవాలి. స్తోత్రం చెప్తామా? రెండో సభకి స్తోత్రం చెప్తాం. రెండవది దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానం మొదటిది. రెండవది పిల్లరా, ఎవరి మన్నా. మీరు చెప్పండి. మన్నా అంటే పరలోకపు ఆహారం అనగా వాక్యము. వాక్యము నీలో ఉండాలి, నీకు తెలిసి ఉండాలి వాక్యం. దేవుని బిడ్డలారా ఆలోచించండి, వినండి. ఏమండి, ఈ రోజులో వాక్యం నేర్చుకోవటం లేదండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఓ పిల్లలు బాధ అంటున్నారు, ఈ పాస్టర్ గారి దగ్గరికి ఓ బాధ అంటున్నారు, టీవీలో ఓ బాధ అంటున్నారు, ఈ సంఘంలో ఏం చేస్తా ఓ బాధ అంటున్నారు. పిల్లలు ఏమండి ఎలా తయారవుతున్నారంటే అసలే పోతే అది పిల్లలు ఏమండి కళ్ళు దానికి ఎలా ఉంటుందండి, ఇంకెలా తయారైపోతుందా. విశ్వాసం లేని పిశాచులు అయిపోతున్నారండి. అది అనుసరించి ఇది అనుసరించి దేన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి అయిపోతుందండి. ఎటు లోబడలేని పరిస్థితి అయిపోతుందండి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి, సత్యాన్ని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విమర్శ కోసం కాదు తెలుసుకోవాల్సింది. ఏమండి, ఎప్పు పుడుచుకోవడానికి కాదు వాక్యం తెలుసుకోవాల్సింది. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. సత్యమును పిల్లలు తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత నీది. వంట వండుకోవడం తెలుసు. దేవుని బిడ్డల ఆలోచన. అందరూ దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. పిల్లల ఆలోచన చెప్పి కొంతమంది పిల్లలు ఎంతకాలం ఉన్నా కట్టుకున్న భర్తకి ఎలా ఉండి పెట్టాలో తెలియదండి. మహాతల్లులు అలాంటి వాళ్ళగా మీరు ఉండకూడదు సుమా. ఏమండి, మీరు ఎలా మీరు ఏం చేయాలి చెప్పండి. చక్కగా ఇంట్లో ఏ వంట చేయాలో ఆ వంట, పిల్లలకి ఏ ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, ఏ ఆరోగ్యానికి కావాల్సిన పుల్లరేమండి వంట, పుల్లరేమండి పిల్లల కూరగాయలు ఏంటి, అది మాంసకృతులు ఏంటి, అవన్నీ కూడా చక్కగా సమకూర్చుకుని జాగ్రత్తగా ఉంటారు. అలా ఆటి మీద మనసు పెట్టాలి. టీవీ దగ్గర కూర్చుని అబ్బో చిరంజీవి చచ్చిపోతున్నాడు. ఇప్పుడు చిరంజీవి లేదు కదా, ఎవరున్నారు టీవీ దగ్గర? సీరియల్ ఎవరున్నారు చెప్పండి? సీరియల్ ఎవరున్నారు? సీరియల్ ఎవరున్నారు? పుస్తకాలు చెప్పు. సీరియల్ ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ సీరియల్ చెప్పండి. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ సీరియల్ పేరు? ఏం పేరు? పర్లేదు చెప్పా, నాకు చెప్పడానికి రెడీగా పిల్లలు బిర్యాం గారు ఉంటారు. ప్రజెంట్ సీరియల్ ఏంటి? శిరోమన్నాడనా? చూడటం లేదా? మంచిది, మంచి పని చేస్తున్నాం మా దేవునికి స్తోత్రంగా. శిరోమణి గారు మీరు చూస్తున్నారా? అయితే ఏం చెప్పుకోవాలి? కథ ముందుకు వెళ్ళడానికి పిల్లలు అంటే సరే ఏదో ఒకటి ఎవడో హీరో పిల్లలు ఏదో చేయాలంటే హీరోయిన్ పిల్లలు ఏదో అయిపోతే నాన్న ఎవరో చేస్తున్నారు. ఇది మాత్రం వచ్చే మనం ఏం జరుగుతుంది వెళ్ళిపోయాడు. ఇంటికి ఆ భార్య భర్త కలుపుతారా లేదా, ఆ పిల్లలు కలుపుతారా లేదా, లేదా పెద్దలు కలుసుకుంటారా లేదా, యాక్సిడెంట్ అయిపోద్దేమో ఆ కారుకి, ఏమైపోద్దో పిల్లలు ఎంత ఇంట్రెస్ట్. ఇది మాత్రం ఎంత చక్కగా తెలుసు. దాని గురించి కూర్చొని పిల్లలు ఏమంటే ఇవాళ సీరియల్ అయిన దాని నుంచి రేపు సీరియల్ వచ్చే ఈ లోపల దీని గురించి ఎంత చర్చ జరుగుతుందో. ఏమ్మా అవునా సుప్రియ, అవునా తెలీదా? మంచిది. అందరూ కూడా పిల్లలండి శ్రీ మహావైష్ణవులే, వాడు కూడా పిల్లలండి, అందరూ పిల్లలండి ఇస్తున్నారు. కానీ పిల్లలు దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఎవరో నాకు పిల్లలండి రొయ్యలు ఎక్కువ చక్కగా అమ్ముకోవడానికి నేర్చుకున్నాడు. అందరూ శ్రీ మహావైష్ణవులే కదా, పర్వాలేదని చేసి పిల్లలు ఏమంటే బోటెక్కి బోట్లో పిల్లలు పైన అందరూ కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు, కింద పిల్లలేమండి పిల్లలండి ఈ తప్పించుకోవడానికి పిల్లలు అవకాశం లేక ఆ పైన పిల్లలు పెట్టేసేటండి. ఇది కింద కూర్చున్నాడు. తెర బోర్డు దిగే టైంలో పిల్లలండి తక్క జుత్తులకు తక్కకాలే అయిపోయింది. అందులో గోలలే ఉన్నాయి. ఏమున్నాయండి? అందులో గోలలే ఉన్నాయి. ఏం పెట్టారు? ఏంటంటే రొయ్యలు రొయ్యలు తోళ్ళు గట్టా తీసేసిన గొడవలే ఉన్నాయి. మొత్తం పిల్లలే అందులో రొయ్య తినేసారు అందరూ కూడా. ఆ పైన ఉన్న వాళ్ళందరూ ఎవరు? శ్రీ మహావిష్ణువు. కానీ ఏమైంది?
అంటే నీ స్థితి అలాగే ఎవరో ఎవరు చూస్తామంటే ఎవరో చూడడం అసలు మనందరం మంచి చప్పట్లు కొట్టేద్దామా? మనందరం మంచి అండి. టీవీలో సీరియల్ కంటే ఎవరో చూద్దాం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. కొంతమంది కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? కొంతమంది ఎందుకు కొట్టలేదండి? సరే మంచిది, ఎందుకు వచ్చింది, టైం లేదు కదా, మనం ముందుకు వెళ్ళిపోదాం. జాగ్రత్త కదండి. దేవుడు వీటిలో ఆలోచన చేయాలి. అవసరమైన విషయాలకు ఇప్పుడు సమయం లేదు. సరే, వీటిని తెలుసుకోవడం కాదు. చాలా మా అబ్బాయి అంటే ఇంజనీర్ చదువుతున్నాడు, మంచిగా చదవచ్చు. మా అమ్మాయి అంటే ఎమటక్క చదువుతున్నాడు, చదువు అన్నీ తెలుసుకోవాలి అన్ని. కానీ ప్రతి ఒక్కరు చదువుకోకపోయినా దేవుని గ్రంథం గురించి మన్నా పాత్ర ఉండాల్సిందే. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. లేక నీ దేవుని గురించిన అవగాహన నీకుండా దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఆయన గురించిన జ్ఞానం లేక నీకు మహోన్నతుని విద్య ఏంటంటే మహోన్నతుని విద్య నీ పిల్ల తరముకు పిల్లలు నువ్వు నేర్పాలి. నువ్వు ఇంటనా పిల్లలకి నేర్పాలి. స్కూల్కి వెళ్ళాలి, ఏదో నేర్చుకొస్తా. ఇంటి దగ్గర నువ్వు ఏం నేర్పాలి? దేవుని గురించి నీ సత్యాలని నేర్పాలి. వాళ్ళ నోట పిల్లలు ఏమిటి? లేఖనాలు పిల్లలు రచించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. ఆ సత్యము పిల్లలు వారికి తెలియాలి. అలాగూ నువ్వు నేర్పుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. మన్నా లేకపోతే పిల్లరా కుదరదండి. మూడవది దేవుని బిడ్డలారా, చిగురించిన అహరోను కర్ర. ఆ కర్ర ఎక్కడ చిగురించిందో తెలుసా? ప్రత్యక్ష గుడారంలో చిగురించింది. ఎక్కడండి? లోకంలో చిగురించలేదండి. అది ఎక్కడ ముందు అది చిగురించింది అంటే మళ్ళీ ఎక్కడో పరమగీతాలు సౌరవుల పొలంలో పూసిన పుష్పము వంటి దానము లోకంలో కాదండి. అది ఎక్కడ పుష్పించింది? ఎక్కడ చిగురించింది? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో చిగురించిన అనుభవం. దేవునికి స్తోత్రంగా. ఈ మూడు ఉంటేనే దేవుని బిడ్డలారా నువ్వు అడిగిడితే పాయలైపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు వెళ్తే పిల్లలు ఎక్కడ ఏది నిలవదు, ఏ దురాత్మ నిలవదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఒకసారి ఒక సోది చెప్పుకుంటున్నారట. వినండి, ఏం చేస్తున్నారండి? ఒక సోది చెప్పుకుంటున్నారట. సోది చెప్పించుకుంటుంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అక్కడికి పిల్లలు బంధువురాలు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మా వాళ్ళు ఎవరన్నా చూద్దామనేసి అక్కడికి వచ్చింది. వచ్చి పిల్లలు అందరూ అక్కడే ఉండి పిల్లలు చెప్పుకుంటే సరే అని చేసి తను కూడా వారితో పాటు పిల్లలు నిలబడి చూస్తున్నాను. ఎందుకు రమ్మంటే పిల్లలు రావించాలంటే నిలబడుతుంటే నేను అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటే సోద అయిపోయిందండి. ఏమైపోయిందండి? సోద రావడం లేదండి. పిల్లలు ఆ దురాత్మ రావటం లేదు, చెప్పటం లేదు. ఏమంటే ఏంటి పిల్లలు దానికి అనుమానం వచ్చింది అట్టండి. అప్పుడు ఇక్కడ ఎవరైనా మన దగ్గర ఎవరైనా ప్రభుత్వం నొప్పుకున్న వాళ్ళు ఉన్నారా అని చేసి అప్పుడు అన్నాడు. అవును, ఇదిగో మా అత్త ఎప్పుడు వచ్చింది, మా అత్త నమ్ముతుంది అనేసి. అప్పుడు అన్నాను, వెళ్ళిపోతాను నా కడుపుపోతాను చేసి. ఏమంది? వెళ్ళిపోతాలి, నువ్వు ఉంటే ఆ దురాత్మలు నా దగ్గరికి రావు. నేను ఈ సోది చెప్పలేను కాబట్టి నువ్వు వచ్చావు ఇంకా పోయి అనేది చెప్పి సరే నీకు కూడా నాకెందుకు అని చేసి పిల్లలతో మాట్లాడేసి తను దేవునికి స్తోత్రం కదా. సచినులు ఎవరు పిల్లల నుంచి మాట్లాడతాను ఇప్పుడు దురాత్మ శక్తులు అవే మాట్లాడతాయి మనల్ని ప్రకృతిలో పట్టించాలి. చచ్చినోళ్ళకి భూమి మీద ఒత్తులే. వాళ్ళు ఏం పిల్లలంటే దంతి ఇచ్చే పిల్లల అవకాశం నీకేదో చెప్తారు. పిల్లలు అంతా భ్రమ. నేను ఇప్పుడు దారి మళ్లించడానికి, ఇక్కడ ఆరాధనలోకి మళ్లించడానికి, ఇప్పుడు దేవుడికి లోపడకుండా చేయటానికే పిల్లల సాతాన్ని ఎలాగో పిల్లలు కార్యాలయం వాటిని నమ్మవద్దు. సోదస్సలు చెప్పించుకోవద్దు. నువ్వు మోకరించి నీ దేవుడితో సంబంధం కలిగి ఉండి నువ్వు మాట్లాడు, నువ్వు అడుగు, అన్ని ఆయన నీకు పిల్లలంటే కోసం వచ్చినట్టు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు నీకు సమస్తం నువ్వు ఏం చేయాలంటూ అన్ని నీకు బయలుపరుస్తాడు. నువ్వు సిద్ధంగా ఉండు. పిల్లలను మోయాల్సిందే. చెప్పండి, ఏం మోయాలి చెప్పండి. మందసాన్ని నువ్వు మోసే అనుభవంలో నీవు ఉంటే, మందసం పిల్లలను కలిగి ఉంటే దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అన్ని విషయాలు నీకే బయలుపరచ. ఏది కూడా ఎవడో నీకు చెప్పనవసరం లేదు. ఆయనే నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు సమయకి స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిష్ఠురగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిష్ఠురగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నాడో, తన సాటైన ఇదైన దేవుడు లేనివాడు, తన వంటి గొప్ప దేవుడు
నీకు పిల్లల ఆలోచనకర్త నడిపించేది. నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎటు నడవాలి, అన్ని మార్గాలు ఆయన నేను ప్రకటిస్తాడు. నీకు పిల్లలు కనుక నీకు ఆయన కార్యం చేయాలంటే నువ్వేం చేయాలి? మందస్సాన్ని మోయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందస్సం మోసే అనుభవం దేవుని బిడ్డల ఆలోచన చేయి. అయితే పిల్లరా ఈ రోజుల్లో మందస్సాలు లేవు. అయితే పిల్లరా ఏమంటే మన పిల్లలు ఏం చేస్తాం? దాని గురించి దేవుని పిల్లల మందస్సములకు బదులుగా పరిశుద్ధాత్మ శక్తిని పిల్లల సంఘానికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పలు కూడా దేవుని స్తుతించమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14:17 చదవండి. యోహాను సువార్త 14:17 చదవండి. యోహాను సువార్త 14:17 చదవండి. దేవుని బిడ్డలారా, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీతో ఉండును, మీలో ఉండును. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ పొందినట్టయితే, పరిశుద్ధాత్మ పొందాలంటే నువ్వు సిద్ధపడాలి. విధేయులకు వారికి ఆత్మ, విశ్వసించిన వారికి ఆత్మ అని పిల్లలు రాయబడి ఉంది. అలాగే నువ్వు సిద్ధపడి, ప్రభువా వ్యక్తమైన జీవితాన్ని నేను జీవించాను, నీ సంకల్పం చొప్పున నేను సిద్ధపడతాను ప్రభా, నిత్య రాజ్యానికి వారసులైన రీతిగా నేను నడుస్తున్నాను ప్రభా అని నువ్వు సిద్ధపడినట్టయితే దేవుని దగ్గర ఆలోచన చేయి. నీ ఇష్టానుసారమైన ప్రవర్తనకు నువ్వు పిల్లలకి స్వస్తి చెప్పి, ప్రభు చిత్తానుసారమైన ప్రవర్తనకు నీ పిల్లరా ఎవరిని సిద్ధపడినట్టయితే, నేను ఆ రీతిగా నడిపించడానికి, నిన్ను పిల్లల జయ జీవితంలో పిల్లలు నిలబెట్టడానికి ఆయన తన ఆత్మను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చప్పట్లు కొట్టి పిల్లలు ఆత్మగా పిల్లలు స్తుతించినంత మాత్రాన్ని వస్తాడనుకోవడం పిల్లలు రావచ్చు. ఓ పిల్లలు చేసి తప్పే మాత్రం కూడాలి. ఓ పిల్లగా కన్నీరు పెంచి పిల్ల ఏడవలసిన పరిస్థితి ఉందేమో, మనం మొరపెట్టాల్సిన, మన పాపాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. దేవుని ఇలా ఆలోచన చేయి. ఏదేమైనా సరే పిల్లరా నువ్వు ఆత్మను పొందాలి. దేవుడికి స్తోత్రంగా. ఆత్మ నీలో ఉండును, నీకు మనతో ఉండును, మనలో ఉండునప్పుడు పిల్లరా నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట ఓ పిల్లలు నీకు విజయాలే కానీ అపజయం ఉండదు. ఇక్కడ నువ్వు నాకు సిద్ధపడాలి. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులు సనుక్కున్నారు, ఎదోమును తొక్కి వెళ్ళాలని చేసి, అది దైవ సంకల్పం. ఎదోమును దాటి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రంగా. నీది కాని దాంట్లో నువ్వు అడుగు పెట్టవద్దు, నీది కాని దాన్ని నువ్వు ఆశించదు. దేవుడు నీకు ఏదిచ్చాడు, ఏ పని ఇచ్చాడు, ఆ పరిధిలోనే నిలవబడి దేవుడికి స్తోత్రంగా ఇవ్వగా. నాకు ఇలా కాదు, ఇలా జరగాలి నువ్వు ఎప్పుడు ఆశించదు. నువ్వెప్పుడు కూడా సరిహద్దులు దాటి పిల్లలు ఆలోచించదు. నా బ్రతికి ఇలా ఉంది ఏంటి, నేను అందరికన్నా తక్కువ అని అనుకోవద్దు. దేవుడు నీకన్నా పిల్లలు ఎంతో పిల్లలు అనేకులు పిల్లల క్షేమాన్ని చూసి నువ్వు ఏమాత్రం కూడా పిల్లలు ఆశ్చర్యపడకూడదండి. దేవుడు ఇలా ఆలోచన చేయండి. మనకు లేని దాన్ని చూసి పిల్లలు బాధపడకూడదు, పిల్లలు ఉన్నదాన్ని చూసి పొంగిపోకూడదు. ఎవరి ఆయన ఎలాగో నడవమంటాడు, ఆయన ఎలాగో నిలవమంటాడు, అలాగూ పిల్లరా మనం నిలిచి నడవటానికి మనస్సు కలిగి ఉన్నట్టయితే అంటే ఆయనతో సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి? 10 ఆజ్ఞల సమాధానములకు గుర్తు దేవుని బిడ్డ మన్నా, దైవ జ్ఞానములకు గుర్తు, అది ఆత్మీయ ఆహారం. దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఆ సంగతిని సమస్తం మనం ఎరుగురు, లేఖనాన్ని సమస్తం తెలుసుకున్న వారమై ఉండాలి. దేవుని బిడ్డ ఆలోచన చేయండి పిల్లల. ఆయన వాగ్దానాల సమస్తం తెలుసుకున్న వారమై ఉండాలి. ఆయన సంకల్పాలు పిల్లలు మన జీవితం పిల్లల సత్యాల సమస్తం కూడా తెలుసుకుని దాన్ని వెంబడించే వారమైతే మా దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఎర్ర సముద్రం పాయలుగా చేర్చడానికి ఉపయోగించబడిన కర్ర, దేవుడి కర్రలో ఉన్న శక్తి పిల్లల యోగ్దాను దాచేటప్పుడు పిల్లల ఎవడి యాజకుల్లోకి ఎలాగైతే వచ్చిందో అలాగే పిల్లల మనలోనికి పిల్లల అయితే పిల్లల ఎవరి శక్తి పిల్లల వస్తుంది. అదే పరిశుద్ధాత్మ శక్తి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకే సుప్రభాతం ఆత్మ లేని వాడు నా వాడు కాదు అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. లేఖనాలు మనకు బహుగా హెచ్చరిస్తున్నాయి. కనుక పిల్లరా మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన తలంపులన్నీ మార్చుకుని పిల్లరా ఏమండి యుపాసుకుంటాలో మనం చూసాం. యాయేలు పిల్లలు ఏం చేసింది చెప్పండి? అంటే సిసేరాను పిల్లలు చంపేసిందండి. ఏం చేసిందండి? సిసేరాను యాయేలు చంపేసింది. నిజమే. దేవుని బిడ్డ అప్పుడే బారాకును ఎదుర్కోగలిగింది. నువ్వు పిల్లరా దేవుడి యొద్దకు వెళ్ళాలి, ఆయన ప్రసన్నత పొందాలి, ఆయన యొక్క పిల్లల సన్నిధిని అనుభవించాలంటే పిల్లరా సిసేరాను ఏం చేయాలి చెప్పండి?
అంటే కామ క్రోధ లోభం అనువచ్చరాలు దైవ వ్యతిరేకమైన జీవితాన్ని అంతటినీ కూడా పిల్లలు చంపారు. దేవుడు బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరొకసారి చెప్తున్నా, నువ్వు పిల్లలని వ్యభిచారం అనే పాపం చేయకపోవచ్చు, నువ్వు దొంగతనం అనే పాపం చేయకపోవచ్చు, నువ్వు మోసం అనే పాపం చేయకపోవచ్చు, నువ్వు పిల్లరా ఏవో విగ్రహాన్ని పాపం చేయకపోవచ్చు, మరేదో చేయకపోవచ్చు, మంచిదే. కానీ పిల్లరా ఇంకొక పిల్లల విషయం కనబడతా ఉంది. ఎదోమును దాటి వెళ్ళమంటే సనుక్కున్నారు ఇశ్రాయేలీయులు. ఏం చేశారండి అంటే ఆయన చెప్పింది వినకుండా పిల్లలేమండి ఆలోచన కూర్చొని అంటే ఎదోము మధ్యలో నుండి వెళ్ళాలని చూశారు. ఇది మంచిది కాదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, నీ శత్రువులందరూ కూడా నాశనమైపోవాలని కోరుకోవద్దు. దేవుడు పిల్లల సర్వీస్ వాళ్ళు పతనమైపోను. ముళ్ళు పిల్లరా ఉండటం అనేది పిల్ల దేవుని సంఖ్య ముళ్ళుంటేనే కానీ మనం పిల్లరా మళ్ళించబడలేమండి. కొన్ని పిల్లలు కష్టాలు ఉంటేనే కానీ మనం సరిపోమండి, సరిగా ఉండలేమండి. స్వేచ్ఛ ఎక్కువైపోయింది అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి. యాకోబు పిల్లల కుమార్తె దేనా పిల్లలు లోకాలను చూడడానికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది దానికి, అందుకే బయటికి వెళ్ళింది. అదే 4 గేట్లు మూసేసి ఉంటాం అయితే అది బయటికి వెళ్ళేదా? ఏమంటే వెళ్ళకపోయేది. వెళ్ళకుండా పిల్లలు ఇంట్లోనే ఉండి పిల్లరా ఆ గలిబిలికి కారణం కాకుండా ఉండే దేవుడికి స్తోత్రంగా ఆ గలిబిలి పుట్టకుండా ఉండే స్వేచ్ఛ పిల్లలు పిల్లల జీవితాన్ని పాడు చేసేసింది. పిల్లలు ఆలోచన చేయండి. ఆయన మనకు పిల్లల సరిహద్దులు ఏర్పాటు చేసింది. ఎందుకంటే కొన్ని శత్రుత్వాలు కొన్ని పిల్లలు కష్టాలు కొన్ని పిల్లరా పిల్లలు ఇబ్బందులు ఏర్పాటు చేసింది. ఎందుకంటే మన మనస్తత్వం సరే పిల్లరా దేవుడి పిల్లల ఆలోచన ఆయనలో ఫలిస్తామని వారు పిల్లరా వారు కోరుకున్నది అయిపోవాలని అనుకుంటే పిల్లలు ఏమంటే దైవ చిత్తం కాదు. వారు పిల్లలు దైవ చిత్తం మీరు అదే రాయంగా నెరవేర్చబడాలన్నది దైవ చిత్తం. వారు పిల్లలు ఏదో మధ్యలో నుండి నడవాలనుకున్నారు. ఆ మోసే చేయనందుకు మోసే మీద సనుక్కున్నారు. మోసే మీద పిల్లలు గొరుక్కున్నారు. అందుకే దేవుడు తాపకరమైన పౌలు పంపించాడు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. పిల్లలు దేవుడు ఇచ్చిన పిల్లల స్థానాన్ని గౌరవించకుండా సనుక్కుంటా ఉంది. దేవుడు బిడ్డలారంట ఆలోచన చేయండి. నాకేంటి బతికేంటి, నాకు ఎలాగైపోయింది సనుక్కుంటా ఉన్నావా? ప్రమాదం సుమా ప్రమాదం. ఇంకా శోధన పాలైపోతా. ఎంతున్నగా నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, అలా నేను సాగిపోవాలి అని సమాధానంతోనే ఉంటే నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో కానీ నడిపిస్తాను. ఏ స్థితిలో దేవుడు పెట్టాడు ఆ స్థితిలో నమ్మకంగా ఉండు. దేవుడికి స్తోత్రంగా. నీకు ఇచ్చిన దాన్ని ఉంచుకో. ఇవ్వలేని దానికోసం పుల్లు ఆశపడి ఎవరికైనా కోసం పుల్లేడు ఆశపడి ఆయన ఏం చేస్తాడు? నీకు కావుతాడు, ఆయన ఇష్టమైతే ఇస్తాడు. తీసుకోలేదు మారే అలాగే నీవు ఉన్నట్టయితే ఆయన యొక్క శక్తి చేతను నింపబడతావు. దేవుడికి స్తోత్రంగా. ఆయన బలము చేతను నింపబడతావు. అప్పుడు పిల్లలేవండి దేవుడు బిడ్డలారా లోటు అనేది అడ్డనేది నీ యొక్క పిల్లల జీవితంలో ఉండదు. అటువంటి బలవంతులుగా తయారవటానికి మనకు దేవుడి సన్నిధిలో సిద్ధపడాలి. అలాగ బలవంతులు కావాలి. అంటే నేను ఆశీర్వాదం పొందుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా